అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వార్లారా, కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. అయ్యో, ఈరోజు అన్న మా కొరకు ప్రార్థించలేదు అనుకోవద్దు ఎవరు కూడా. ఒకవేళ ఈరోజు చేయకపోతే రేపైనా చేస్తాం అట్లు. ఒకవేళ ఎక్కడైనా బిజీగా ఉండి మరి మీ కొరకు ప్రార్థించలేకపోవచ్చు. దయతో మమ్మల్ని మన్నించండి. ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరుతున్నారో మీ జీవితాల్లో మీ అవసరతలు తీర్చబడినట్లుగా మేము చివరిలో ఒకవేళ మీ పేరు ఎత్తి చేయలేకపోయినా మీ కొరకు తప్పకుండా మనస్ఫూర్తిగా చేస్తాం. దేవుని బతిమలాడుకుంటాం. క్రీస్తు పక్షముగా మీ విషయమై దేవుని మేము బతిమలాడుకుంటాం. ఈ సమయంలో రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. దీనులను ఆదరించు దేవుడు మమ్మను ఆదరించెను. దీనులను ఆదరించు దేవుడు మమ్మను ఆదరించెను. అంటే పౌలు గారి సేవా జీవితంలో పౌలు గారు ముఖ్యంగా మాసిదోనియాలో ఉన్నప్పుడు కొరింథీ నుండి వచ్చినటువంటి తీతు ద్వారా చాలా ఆదరించబడుతూ వచ్చాడు. ఎటుపోయిన శ్రమ, ఇబ్బంది, ఇరుకుగా ఉన్న పరిస్థితుల్లో తీతు రాక వలన ఎంతగానో ఆదరించబడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కొందరు మన దగ్గరికి వస్తూ ఉంటారు, మనల్ని దుఃఖపెట్టి వెళ్తూ ఉంటారు. అలా కాదు, పౌలు యొక్క సహకారులు ముఖ్యంగా తీతే కాదు, అనేక మంది కూడా. ఎందుకంటే ఈ ఆదరణ చాలా అవసరం. కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలంటే ఆదరించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం. ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. కాబట్టి తీతు యొక్క తీతు ద్వారా ఆయన కొరింథీ నుండి తీసుకొచ్చినటువంటి కొన్ని వస్తువులు కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉన్నవారిని మనము ఆదరించడం నేర్చుకోవాలి, పరామర్శించడం నేర్చుకోవాలి. చాలా చాలా అద్భుతమైన విషయం కదా. అందుకే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే బర్నబా అని ఆయన ఉన్నాడు. ఆయన లక్షణం ఏంటి? బర్నబా లక్షణం ఏంటి? ఆయనకున్న లక్షణం ఏంటంటే ఆయన పేరే ఆదరణ పుత్రుడు. అంటే అసలు పౌలు ఇలా సేవలోకి వచ్చిన తర్వాత, ప్రభు దర్శించిన తర్వాత ఆయన లేవనెత్తి, ఆయన పరామర్శించి, ఆయన చక్కగా ముందుకు తీసుకొచ్చింది ఎవరంటే బర్నబా. అంటే ఆదరణ పుత్రుడు. చాలా చక్కగా చాలా సహాయం చేస్తూ ఎంతో చక్కగా అనేక మందిని మంచి మార్గంలో నడిపించిన వ్యక్తి, ఆదరించిన వ్యక్తి బర్నబా అని మనం చూస్తాం. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు ఈ బాధ్యతలు తప్పక అప్పగిస్తాడు. అందరూ ఆదరించలేరు, అందరికీ అంత మంచి మనసు ఏముండదు. ఈరోజు చాలామంది పిసినారులు తయారవుతున్నారు. దేవుడిచ్చిన ధనాన్ని మేము ఎందుకు ఖర్చు పెట్టాలి? అసలు నేను చాలామందిని చూస్తుంటాను, వారి బోధలు భయంకరంగా ఉంటాయి. వారు ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం ఎక్కడ నేనైతే చాలామందిని చూస్తుంటాను, కానీ వారు ఎక్కడ కనపడినట్టు నాకు కనపరాలేదు. ఎవరికైనా సహాయం చేసినట్టు కానీ అంటుంటారు, బ్రదర్ నీకు కనపరావాలా మేము చేసింది అని అనుకుంటారేమో ఈ వాక్యం విని. అంటే కొన్నిసార్లు మన క్రియలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి దేవుని బిడ్డలారా. రండి, అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి, ఇతని భూభాగం గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
అంటే హెచ్చరిక పుత్రుడు కింద రాసిన ఆదరణ పుత్రుడు. అంటే ఎంతోమందిని ఆదరించిన వాడు, ఒకరిని కాదు. కాబట్టి చాలా ఆస్తిపరుడు, చాలామందిని ఆదరించాడు. అట్లు పౌలు సేవా జీవితంలో కూడా బర్నబాతో పాటు తీతు ఆయన ఆదరించినట్టుగా ఇంకా బైబిల్లో గిన మనం చూస్తే దేవుని బిడ్డలారా, చక్కగా ఎంతో ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా ఆ, దేవుడు తన యొక్క దాసులను వాడుకున్నట్టు మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద ఇంతకంటే ఆదరణ ఏం చూస్తామండి? ఆయన బిడ్డలు ఇలా ఆదరించడం, ఇలా పరామర్శించడం చాలా గొప్ప సంగతి కదా, చాలా గొప్ప సంగతి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అంతకంటే గొప్ప సంగతి ఏమీ లేదని నేను మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తిని ఇబ్బందుల్లో పరామర్శించడం, ఆదరించడం నిజంగా చాలా గొప్ప సంగతి అండి. నిజంగా నేనైతే గొప్పగా చెప్పుకోవడానికి చెప్పట్లేదు, కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగానో నాకే తెలియదు. అంటే అంటే ఎంతమంది కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఒకసారి నేను తిరుపతిలో హాస్పిటల్లో ఉన్నాను. ఒక యవనస్తురాలు గర్భంతో ఉండి చావు బతుకుల్లో ఉంటే వెళ్ళాను. ఆ పరిస్థితుల్లో నిజంగా ఒక తల్లి అక్కడికి, మేము భోజనం చేస్తూ ఉన్నాం, ఒక తల్లి అక్కడికి వచ్చింది, ఏడుస్తూ వచ్చింది. తన కోడలు డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిన సమయంలో ఇక కనీసం కోడల దగ్గర పాలు లేవు, పాలు పెట్టడానికి కూడా, అంటే వారి దగ్గర పాలు పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఏడుస్తూ వచ్చింది. అమ్మ అన్నం తిన్నావా అని అడిగాను. లేదయ్యా, పిల్లగాడు ఏడుస్తున్నాడు, నర్సులమ్మ అరుస్తూ ఉంది, రాత్రంతా ఏడిచాడయ్యా, మరి ఏం చేయాలో అర్థం కాలేదయ్యా అని ఏడుస్తూ ఉంది. నా ప్రియ స్నేహితులారా, కనీసం కొంతమందికి భోజనం చేయడానికి కూడా డబ్బులు ఉండవు, కనీసం కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా వారి దగ్గర ఏముండవు పాపం. మరి ఈరోజు కనీసం అలాంటి వారిని మనం వెళ్ళి ఆదరించడం, ఎప్పుడు మన ఇంట్లోనే చేసుకోవడం, తినడం, మంచి మంచి మాంసం తినడం, ఇదే నేర్చుకున్నాం మనం. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నామంటే మంచిగా మాంసం తెచ్చుకోవడం, ఎండేసుకోవడం, తినటం. నేను యథార్థంగా చెప్తున్నాను. అంటే ఎవరు దీనస్థితిలో ఉన్నారు, ఎవరిని మనం ఆదరించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ప్రార్థన ఎప్పుడు చేయం. ఎప్పుడు మనము, మన పిల్లలు, మనం ఫుల్గా తినడం, కొద్దిల కాడికి తినడం, నిద్రపోవడం, ఇంతేనా? ప్రియమైన వాళ్ళ ఎవరినైనా వెళ్ళి ఆదరించినట్టు మన చాలామంది అబ్బో ఏం బోధిస్తారో, బోధలు కూడా భయంకరంగా ఉంటాయి. కనీసం వారి చేతులతో 10 రూపాయలు కూడా ఎవరికి ఇచ్చినట్టు, అంటే స్వనీతిని చూపించుకోవడానికి కాదు. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని మనం ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారు? కాబట్టి పౌలు గారిని బర్నబా ఆదరించాడు, బర్నబాతో పాటు తీతు ఆదరించాడు, తీతుతో పాటు అనేక పర్యాయములు మిగతా సహోదరులు కూడా. నిజంగా నా ప్రియ స్నేహితులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. వింటున్నారా? ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు, అర్థమైందా? స్వయంగా పౌలు గారే. నా ప్రియ స్నేహితులారా, ఎందుకు చెప్తున్నానంటే ఆదరించే వాళ్ళ అవసరం. ఒకరి కష్టాల్లో ఒకరు. ఆ సంఖ్యల విషయంలో సిగ్గుపడలేదట. ప్రియమైన వాళ్ళరా, అన్నీ ఉన్నప్పుడు వచ్చేది కాదు. అవును, అర్థమైందా? అవును, నిజమే. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. ఒనేసిఫోర్ అనేటువంటి వ్యక్తి నిజంగా సంఖ్యల విషయంలో సిగ్గుపడలేదట. అనేక పర్యాయములు పౌలు గారిని, కొన్ని సంఘాలు కూడా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:17లో మీ హృదయంలోనూ ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యం మిమ్మల్ని స్థిరపరచునుగాక. వారు కూడా చక్కగా ఆదరించేవాళ్ళు. మొదటి పత్రిక 5:11 కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగా ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఒకరినొకరు ఆదరించుకునేవాళ్ళు ఆ సంఘం సేవకులను కూడా. నిజంగా ప్రియమైన స్నేహితులారా, చాలా విషయాల్లో మనము అనేకుల్ని ఆదరించాలి.
ఎలా ఆదరించాలి? కాబట్టి శ్రమల్లో, ఇబ్బందులు ఉన్న వారిని ఏ ఆదరణతో ఆదరించబడ్డామో, ఎట్టి ఆదరణతో ఈ భూమి మీద శ్రమలో నిజంగా శ్రమలో ఉన్న వారిని ఆదరణే ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఎలా ఆదరించాడో మనం అనేకుల్ని ఆదరించాలండి. యేసేపు ఎంత బాగా ఆదరించాడు సహోదరులను, ఆదరించలేదా? వాళ్ళు ఎంత కీడు చేసినప్పటికీ కూడా ఆదరించాడు. అవును, రోగశయ్య మీద దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. మన ప్రాణాన్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. మన ప్రభు ఎంతో ఉన్నతమైన వాడు కదా. నా ప్రియ స్నేహితులారా, నిజంగా ఏ అపాయమునకు భయపడకుండా దేవుడు తోడే ఉండి నీ దుడ్డుకర నీ దండమును ఆదరించునని 23వ కీర్తన 4లో దావీదన్నట్టుగా దేవుడు అన్ని సమయాలు ఆదరిస్తున్నట్టుగా మనం కూడా ఈ భూమి మీద అనేక మందిని ఆదరించడం నేర్చుకోవాలి. బర్నబా వలె, తీతు వలె, ఒనేసిఫోరు వలె. అర్థమైందా? ముఖ్యంగా మాసిదోనియా సంఘం చాలా ఆదరించేవారండి. యేసేపు వలె అనేక మందిని వారి ఇబ్బందుల్లో, ఎందుకంటే దీనులను ఆదరించు దేవుడు మమ్మను ఆదరించెను. కాబట్టి మనల్ని కూడా అన్ని పరిస్థితుల్లో ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు, మనల్ని కట్టేవాడుగా ఉన్నాడు, మనల్ని సంరక్షించేవాడుగా ఉన్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రభు మన పక్షాన ఉన్నాడు. ప్రభువు తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని ఏ విషయంలో నువ్వు ఆదరించబడాలో, ఎక్కడ నువ్వు ఆదరించబడాలనుకుంటున్నావో అక్కడల్లా కూడా ప్రభు నిన్ను ఆదరించడానికి సమర్థుడు. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ఆదరించడానికి సమర్థుడు. కాబట్టి మనందరికీ కూడా అట్టి అందుకే పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా ఏం రాసిందంటే ఆదరణకర్త. ఆయన మనల్ని ఆదరించేవాడండి. అన్ని పరిస్థితుల్లో ఆదరణకర్త మీ కొరకు వస్తాడు. ఆయన ఎంతో ప్రయోజనకరమైన వాడు. పాపాన్ని గురించి, నీతి గురించి ఒప్పించడమే కాకుండా అన్ని విషయాలు ఎలా వెళ్ళాలో, ఎలా నడిపించబడాలో ఆయన చక్కగా మనల్ని నడిపించేవాడు, ఆదరణకర్త. కాబట్టి ఈ ఆదరణకర్తను కలిగి అనేకుల్ని ఆదరించుటకు, అనేకుల్ని పరామర్శించుటకు ప్రభు మనకు దీనులను ఆదరించే దేవుడు. తీతు రాక వలన పౌలును ఆదరించాడు. మనం కూడా మన రాకపోకల వలన అనేకులు ఆదరించబట్టుకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి తలంపులు పడి స్తుతిస్తూ ఎంతోమంది ఆదరణ లేక వేదన పడుతున్నారు ప్రభువా. మీరే కనికరించండి. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. మీరే మీ కృపలో మా ప్రియులందరినీ జ్ఞాపం చేసుకో. ఎంతమంది ప్రభువా ఆయన ఆదరణ లేక, ప్రభువా ఆదరణ లేక ఉన్నదానా నేను నీ నీలాంజనములతో నీ కట్టెలు కట్టుతున్నాను. ఆదరణ లేక దుఃఖములో, నిట్టూర్పులో ఉన్నారు. వారిని ఆదరించండి తండ్రి. మీ ప్రియులు పంపించండి, మీ సేవకులను పంపించండి, మీ సేవకురాలను పంపించండి, మీ దాసులను పంపించండి. ఎవరైతే కన్నీటిలో ఉన్నారో వారిని ఆదరించడానికి మీరే పంపించండి, ఆజ్ఞ ఇవ్వండి, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆయన మీరే ఆదరించమని, అన్ని పరిస్థితుల్లో ఆదరించగల సర్వశక్తి గల దేవుడే నేను స్తుతిస్తూ, మా ప్రియులు కొంతమంది ప్రార్థన అవసరతలు కోరారు. వారి అవసరతలు అక్కలన్నీ తీర్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.